గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో ఏంటి అంటే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్ అనేది మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అంటే మీ యొక్క ఎగ్జామ్ రోజు రాసిన క్వశ్చన్ పేపర్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. విత్ ఆన్సర్స్ అండ్ మీరు పెట్టిన ఆన్సర్స్ సహా కీ పేపర్ అయితే ఇస్తారు మీకు. సో దాంట్లో నుంచి మనం సగం అర్థమైపోతుంది అనమాట మనకి ఎన్ని మార్క్స్ రాబోతున్నాయి ఏంటి అనేది. సో దాని ప్రకారం నార్మలైజేషన్లో మనకి 1 or 2 మార్క్స్ పెరగవచ్చు, లేదా మీరు రాసిన దాని మార్క్స్ కంటే కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇన్ కేస్ ఎవరికన్నా మనకి రెస్పాన్స్ షీట్లో కనుక మిస్టేక్స్ కనుక ఉన్నా, లేదా వాళ్ళు మీ యొక్క ఆన్సర్ అనేది రైట్ పెట్టినా సరే రాంగ్గా ట్రీట్ చేసి మీకు ఇచ్చినా సరే కీ పేపర్ని మీరు అబ్జెక్షన్ అయితే రైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి 17 జోన్స్లో ఏ జోన్ అయినా మీరు ఈ విధంగా వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ వెళ్ళి ఈ విధంగా టైప్ చేసినట్లయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్, ఆర్ఆర్బీ చెన్నై, ఆర్ఆర్బీ మాల్దా, ఆర్ఆర్బీ చండీగఢ్ ఏ వెబ్సైట్లో అయినా సరే అన్నిట్లోనూ మనకి అఫీషియల్గా అప్డేట్ అయితే చేశారనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ద లింక్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని యాడ్ చేయండి అండ్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ అనమాట క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ అనేవి అక్కడ అడుగుతుందనమాట. సో అక్కడ వరుసగా మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ లాగిన్ డీటెయిల్స్, తర్వాత రెస్పాన్స్ షీటు అండ్ ఆ తర్వాత అబ్జెక్షన్ రైజర్ అనేసి. సో మిడిల్ దాని మీద మీరు క్లిక్ చేసుకోండి, అక్కడ కనిపించే దానిపైన రెస్పాన్స్ షీట్ మీద. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి క్యాప్చర్ అనేది టైప్ చేయగానే మీకు ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుందన్నమాట. సో దీంట్లో మనకి కనిపిస్తుంది సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది, ఇది ఆల్రెడీ అయిపోయింది, మనకి ఎగ్జామ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ అనమాట, అంటే ఇది మనం రాసిన కీ పేపర్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి అబ్జెక్షన్స్, ఇన్ కేసు మనకి క్వశ్చన్ పేపర్లో ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పాను కదా, తప్పులు ఏమన్నా ఉంటే కనుక వాళ్ళకి రైల్వే బోర్డుకి మీరు అయితే అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ పైన కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ లింక్ అనేది కనిపిస్తుంది కదా మనకి, క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ అని. సో దానిపైన అయితే క్లిక్ చేసినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ క్వశ్చన్ పేపర్లో ఏదైనా క్వశ్చన్ మిస్టేక్ ఉంది అనిపిస్తే ఆ క్వశ్చన్ పేపర్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది అనమాట, క్వశ్చన్ పేపర్ యొక్క కోడ్ మొత్తం అంతా కూడాను. సో ఆ కోడ్ని కనుక ఒక పేపర్ మీద అయితే రాసుకోండి, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అయితే తప్పయ్యాయో మీ అన్ని క్వశ్చన్స్ కూడా పక్కన రాసుకోండి. సో అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీ ఆన్సర్ రైట్ అయినా సరే తప్పు కనుక వాళ్ళు ట్రీట్ చేసినట్లయితే ఈ విధంగా అబ్జెక్షన్స్ ఉంది కదా, అబ్జెక్షన్లోకి కనుక క్లిక్ చేసి వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఎలా అబ్జెక్షన్స్ మనం రైజ్ చేయాలి అనేసి ఈ విధంగా ఒకసారి అయితే చదువుకోండి. సో చదువుకున్న తర్వాత క్లిక్ హియర్ టు రైజ్ ద న్యూ అబ్జెక్షన్ అని అయితే కొట్టండి. ఈ విధంగా అయితే మీకు లోడ్ అయితే అవుతుందన్నమాట. సో వెయిట్ చేయండి. ఈ విధంగా లోడ్ అయితే అవుతుంది కదా. ఇక్కడ ఇది క్లోజ్ చేసినట్లయితే మీకు ఇంకా మీ యొక్క అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవడానికి ఎన్ని క్వశ్చన్స్ ఏంటి అనేది పర్టికులర్గా క్వశ్చన్ యొక్క ఐడి మొత్తం కూడా అడుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు కీ పేపర్ని మరియు మీ యొక్క అబ్జెక్షన్ అయితే రైజ్ చేసుకోవచ్చు. వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.